మా సమస్యలతోటి మేము పోరాడుతున్నాం కానీ ఒకళ్ళ మీదకి దుమ్మికి వెళ్ళలేదు కదా. మేము కూడా మీ మీదకి ఎటువంటి ఇదిగా రావట్లేదండి. మాకున్న ఆదేశాల ప్రకారం మేము ఓపెన్ చేయడానికి వచ్చాం. ఎందుకనంటే ఇది మాకు కూడా మేము పోషకాహార లోపంలోనే ఉన్నాం. ఇప్పుడు మేము పోషకాహార మా కుటుంబాలు కూడా గడవాలి. 11,500 జగన్మోహన్ రెడ్డి గారికి వాగ్దానంతోనే వాళ్ళు అడుగుతున్నారు. అది న్యాయమైన కోరిక. దాన్ని మీరు చెప్పండి. అంతేగాని ఇప్పుడు వచ్చి అండి మేము చాలా శాంతియుతంగా మేము సమ్మె చేస్తుంటే మా స్కూల్ తాళాలు పగలగొట్టమని పైనుంచి ఇన్స్ట్రక్షన్స్ వచ్చినాయని మా సచివాలయ సిబ్బంది వచ్చారు. దీనికి మేము ప్రతిఘటిస్తున్నాము. వారికి అడ్డుకున్నాం. మేము దయచేసి వేరే ఉద్దేశంగా అనుకోవద్దండి. మాకు మాత్రం మేము అడిగిన కోరికల్ని మా శాలరీస్ పెంచమని అడిగాం. మేము తెలంగాణ కంటే అదనంగా ఇస్తానని సీఎం సారే చెప్పారు. ఆ సీఎం గారు అదనంగా ఇస్తానన్నటువంటి మా జీతాన్ని మాకు ఇచ్చి మేమేం గుంతమ్మ కోరికలు కోరుకోవట్ల మాకు జీతం ఇచ్చి మేము కూడా ఆ పసిబిడ్డలకు సేవ చేసుకునేటట్టుగా మాకు వసతి సౌకర్యం కల్పించాలని చెప్పేసి మేము సభాముఖంగా ఇప్పుడు మేము కోరుకుంటున్నామండి. మేము ఎవరితోటి తగాదలకపోవాలా, ఎవరెవరో వస్తున్నారు, మాట్లాడుతున్నారు, వెళ్తున్నారు. అంతేగాని మేము ఎవరికి కాపుగాయట్లా, ఎవరితోటి ఎక్కువ చేయట్లా. మనకున్నటువంటి తండ్రి లాంటి నువ్వే మమ్మల్ని ఇలా చేస్తే నువ్వు అక్క చెల్లెలు అంటున్నారు, అమ్మలారా అక్కలారా అంటున్నారు. ఏదో అక్కల అమ్మలు ఏమైపోయాం? మేమందరం అమ్మలు అక్కలవేగా, నీకు ఓటేసిన వాళ్ళవేగా. ఈ రోజు మా పరిస్థితి ఏంటి? దొంగతనంగా తాళాలు బాగా కొట్టించినావా? 33 సంవత్సరాల నుంచి చేస్తున్నాం. మా సర్వస్వం నేను దారపోసాం. ఇప్పుడు మాకు సమాధానం చెప్పాల్సిందే. రాత్రి వస్తే రేపు పొద్దున్న ఇక్కడే పెట్రోల్ పోసుకుని నేను చచ్చిపోవడానికి సంసిద్ధంతో ఉన్నా. విధమైనటువంటి దురాగతానికి ఎందుకు పాల్పడుతున్నారో అర్థం కావట్లా. ఇది ఏమైనా దుమ్మేనా? ఇది ప్రజాపాలన, రాక్షస పాలన ఇది.